హాయ్ గైస్, వెల్కమ్ టు కోడ్ ఫర్ యువర్ బ్రెత్ యూట్యూబ్ ఛానల్. సో మనం కోడింగ్ ప్రాబ్లమ్స్ ప్లేలిస్ట్ అనేది స్టార్ట్ చేసాం. అందులో 12 ప్రోగ్రామ్స్ అనేవి కంప్లీట్ చేసాం. ఓకే, సో ఈరోజు మనం 13th ప్రాబ్లం అనేది చూస్తున్నాం. ఓకే, సో ఒకసారి ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చూడండి. రైట్ ఏ జావా ప్రోగ్రామ్ టు కన్వర్ట్ 12 hours టైమ్ టు రైల్వే టైం. మనకి 2 డిఫరెంట్ టైం ఫార్మాట్స్ ఉన్నాయి. ఒకటి రైల్వే టైము, ఇంకోటి 12 hours టైం ఫార్మాట్. సో మనం లాస్ట్ వీడియోలో రైల్వే టైం నుంచి 12 hours టైం ఫార్మాట్కి ఎలా కన్వర్ట్ చేయాలి అనేది చూసాం. సో ఈ వీడియోలో ఏంటంటే 12 hours టైం ఫార్మాట్ నుంచి రైల్వే ఫార్మాట్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి అనేది చూద్దాం. గైస్, నేను ఈ ఫార్మాటింగ్ టైం ఫార్మాట్ ఒక ఫార్మాట్ నుంచి ఇంకొక ఫార్మాట్కి చేంజ్ చేయడానికి దాని వెనుక ఉన్న బ్యాక్గ్రౌండ్ మ్యాథమెటిక్స్ ఏదైతే ఉందో నేను లాస్ట్ వీడియోలో చెప్పాను. ఓకే, ఒకసారి మీరు ఆ వీడియో చూడకపోతే ఒకసారి ఆ వీడియో చూసి తరువాత ఈ వీడియో వాచ్ చేయండి. ఎందుకంటే నేను ఇక్కడ మళ్ళీ అదే మ్యాథమెటిక్స్ని ఇక్కడ ఇన్ డీటెయిల్గా చెప్పలేను. కాబట్టి ఒకసారి ఆ వీడియో వాచ్ చేసి మళ్ళీ ఈ వీడియో అనేది వాచ్ చేయండి. ఓకేనా? సో ఇక్కడ ఒకసారి చూడండి. ఇన్పుట్ ఎంటర్ హవర్స్ అంటే 3 ఇచ్చాడు, ఎంటర్ మినిట్స్ అంటే 55 ఇచ్చాడు, ఎంటర్ 0 ఫర్ AM 1 ఫర్ PM. అంటే యూజరు 3:55 AM అంటే ఇక్కడ నాకు 0 ఎంటర్ చేయాలి, 3:55 PM అని ఎంటర్ చేయాలంటే ఇక్కడ నాకు 1 ఎంటర్ చేయాలి. ఇక్కడ నాకు 1 ఎంటర్ చేశాడు కాబట్టి 3:55 PM. సో వాడు ఎంటర్ చేయాలనుకుంటున్న టైం ఏంటి? 3:55 PM అని ఎంటర్ చేయాలనుకుంటున్నాడు. సో దీనికి ఈక్వివాలెంట్ రైల్వే టైం ఏంటి? 15:55. అంతేనా? 12 + 3 PM కాబట్టి 15:55. అంటే మనకి 0 నుంచి 23 అంటే 24 వరకు ఉంటుంది. సో ఇది AM, ఇది మనకి PM. వాడు 3:55 అని ఇచ్చాడు. అంటే 3:55 PM అంటే ఇక్కడ ఉంటుంది. అది మనకి ఏంటి? 12 + 3 15:55 PM. అంటే 15:55 రైల్వే టైం. అంతే కదా? సో దీనికి మనం ఏం చేయాలంటే ప్రోగ్రామ్ రాయాలి. మనం లాస్ట్ వీడియోలో ఏవైతే కండిషన్స్ రాసామో సేమ్ కండిషన్స్ని మనము అటు నుంచి ఇటు రాసేస్తే సరిపోద్ది. అంతే, అంతకు మించి మనం ఇంకా వేరే ఏం చేయాల్సిన అవసరం లేదు. మనం ఒకసారి లాస్ట్ వీడియోలో రాసిన కండిషన్స్ చూద్దాం. ఏమని రాశాను? ఇఫ్ h గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12 అయితే మళ్ళీ మనము ఇఫ్ h ఈక్వల్ టు h నాట్ ఈక్వల్ టు 12 కాదా అని కన్సిడర్ చేసి అప్పుడు h నుంచి 12 అనేది సబ్స్ట్రాక్ట్ చేయాలి. ఇది మనకి పిఎంకి లాజిక్. అదే మనకి ఏఎంకి లాజిక్ ఏంటంటే ఇఫ్ h ఈక్వల్ టు 0 అయితే h ఈక్వల్ టు 12 చేసాం. అంతేనా? అంటే ఎందుకు మనం ఈ లాజిక్ రాసాము అంటే రైల్వే టైం నుంచి 12 hours టైం కింద కన్వర్ట్ చేయాలి అని అనుకునేటప్పుడు h గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12 అంటే యూజర్ మాకు ఈ రైట్ సైడ్ వాల్యూస్ ఇచ్చాడు. అప్పుడు మనము ఏం చేయాలి? ఆ హవర్ నుంచి 12 సబ్స్ట్రాక్ట్ చేస్తా. అంటే లెట్స్ సే 15 ఇస్తే నాకు 3 అని రావాలి. కాబట్టి 15 - 12 అని రాయాలి. కానీ నాకు h నాట్ ఈక్వల్ టు 12 అయితే నాకు చేయమని చెప్పాలి. ఎందుకు? 12 అయినప్పుడు మనం ఈ ఆపరేషన్ ఎగ్జిక్యూట్ చేస్తే 12 - 12 అంటే 0 వచ్చేస్తుంది. మనకి 0 రాకూడదు, అది 12 PM అవుతుంది. అంతేనా? కాబట్టి ఇక్కడ ఈ చెక్ అనేది మనం పెట్టుకున్నాం. నెక్స్ట్ ఎల్స్లో h ఈక్వల్ టు 0 అయితే 12 అని పెట్టాం. ఎందుకు? 0:30 అంటే మనకి అది ఈక్వివాలెంట్ 12 hours టైం ఫార్మాట్ ఏంటి? 12:30 AM కదా. కాబట్టి మనము h ఈక్వల్ టు 0 అయితే మళ్ళీ h ఈక్వల్ టు 12 అని మనము అసైన్ చేసుకున్నాం. అప్పుడు మనకి అది 12:30 AM అలా వస్తుంది. ఓకే, రిమైనింగ్ అన్నింట్లో h వాల్యూ మనం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. 1 అయితే 1, 2 అయితే 2 అంతే. సో 1 AM 2 AM 3 AM అంటాం కాబట్టి h వాల్యూ అనేది చేంజ్ చేయట్లేదు. ఓకే, సో ఇది మనం రైల్వే టైం నుంచి 12 hours టైంకి కన్వర్ట్ చేసేటప్పుడు రాసుకున్న ఇఫ్ కండిషన్స్. సో ఇప్పుడు మనము 12 hours టైం ఫ్రేమ్ నుంచి రైల్వే టైంలో కన్వర్ట్ చేయాలి. అంతేనా? సో అప్పుడు మనము ఎలా రాయాలి? ఇక్కడ మనకి హవర్ని బేస్ చేసుకొని మనము ఇఫ్ ఎల్స్లు రాసాం. కానీ ఎక్కడ మనం ఏం చేయాలి అంటే ఏఎమ్మా పిఎమ్మా అని మనము హవర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12, హవర్ లెస్ దాన్ 12 అని డిసైడ్ చేసాం. కానీ ఈ ప్రోగ్రాంలో అంటే 12 hours టైం నుంచి 24 hours టైం ఫ్రేమ్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసేటప్పుడు మనకి వాడే ఏఎమ్మా పిఎమ్మా అని ఇస్తున్నాడు. అంతేనా? ఏఎం 0 అంటే ఏఎం, 1 అంటే పిఎం. ఓకేనా? లెట్సే నాకు ఇంట్ ఫార్మాట్ అనే వేరియబుల్లో నాకు ఎయిదర్ 0 or 1 అని ఉందనుకోండి. 0 అయితే నాకు ఏఎం, 1 అయితే పిఎం అని కన్సిడర్ చేసుకున్నాను. అంటే యూజర్ ఇచ్చిన వాల్యూస్ నాకు 3 డిఫరెంట్ వేరియబుల్లో ఉంటుంది.
int h ఈక్వల్ టు 3, int m ఈక్వల్ టు 55, int ఫార్మాట్ ఈక్వల్ టు ఇక్కడ నాకు ఎంత ఇచ్చాడు 1 ఇచ్చాడు. ఓకే, సో నాకు ఫార్మాట్ 1 ఇచ్చాడు కాబట్టి 1 అంటే నాకు ప్రోగ్రామ్ రాసేటప్పుడు స్కానర్ క్లాస్ యూజ్ చేసుకుంటాం, ఇక్కడ మనం జస్ట్ హార్డ్ కోడ్ చేసాం. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇక్కడ నాకు ఈ ఫార్మాట్ని బేస్ చేసుకుని మనము ఈ వాల్యూస్ యొక్క ఈక్వాలెంట్ 24 అవర్స్ టైం అనేది మనం కన్సిడర్ చేయాలి. ఇక్కడ మనకేంటి వాడు ఏఎమ్మ పిఎమ్మ చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకు మనకు అక్కడ ఇన్పుట్ ఏంటి 12 అవర్స్ టైం ఫార్మాట్, అవుట్పుట్ ఏంటి ఇన్పుట్ 24 అవర్స్ టైం ఫార్మాట్, అవుట్పుట్ అనేది 12 అవర్స్ టైం ఫార్మాట్. ఓకే, కాబట్టి అక్కడ మనకి ఏఎం పిఎం ఉండదు. సో మనం ఎలా డిసైడ్ చేస్తాం ఏఎం పిఎం అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12 అని డిసైడ్ చేస్తాం. కానీ ఇక్కడ మనకేంటి 12 అవర్స్ టైం ఫార్మాట్ నుంచి 24 అవర్స్ టైం ఫార్మాట్కి. సో మనకి 12 అవర్స్ టైం ఫార్మాట్ అంటే 0 నుంచి 12 వరకే ఉంటుంది, అంతేనా? సో అక్కడ మనం ఏఎం పిఎం అనేది మనకి తెలియదు కాబట్టి వాడిని అడుగుతాం ఏఎమ్మా పిఎం అని. వాడు ఫార్మాట్ అనేది 0 ఇస్తే అది మనకి ఏఎం, 1 అంటే పిఎం. సో మనం ఈ ఫార్మాట్ని బేస్ చేసుకొని రిమైనింగ్ లాజిక్ రాసుకోవాలి. అంటే ఇఫ్ ఫార్మాట్ ఈక్వల్ టు 1 అయితే మనకి పిఎం లాజిక్, ఎల్స్ ఇఫ్ ఫార్మాట్ ఈక్వల్ టు 0 అయితే మనకి ఏ లాజిక్ మనం ఏఎం లాజిక్ రాసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మనకి ఫార్మాట్ ఈక్వల్ టు 1 అంటే పిఎం లాజిక్. సో వాడు మనకి వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇవ్వచ్చు, మనకి 12 అవర్స్ టైం ఫార్మాట్లో మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది, మనకి అవర్స్ అనేవి 1 నుంచి 12 వరకు ఉంటుంది, అంతేనా? అంతే కదా, 1 నుంచి 12 వరకు ఉంటుంది, 0 అనేది ఉండదు. 12 అవర్స్ టైం ఫార్మాట్లో 0 అనేది ఉండదు. ఎందుకు 12:35 AM అయినా అంటాము, లేకపోతే 12:35 PM అయినా అంటాం, కానీ 0:35 AM 0:35 PM అనము. కాబట్టి 1 నుంచి 12 వరకు ఉంటుంది హవర్స్. సో ఇక్కడ మనం హవర్స్ నాట్ ఈక్వల్ టు 12 అయితే మనం ఏం చేసాం, హవర్స్ -12 అని రాసాం, అంతేనా? అంటే ఇక్కడ వీడు నాకు 12 ఇచ్చాడు అనుకోండి, అంటే లెట్స్ సే నాకు 12:35 PM అని ఇచ్చాడు. ఫస్ట్ అది పక్కన పెట్టండి. లెట్స్ సే నాకు 11:35 PM అని ఇచ్చాడు. మనం ఏం చేయాలి, ఈక్వాలెంట్ రైల్వే టైం అంటే 11కి +12 యాడ్ చేయాలి. ఇక్కడ మనం ఏం చేసాం, సబ్ట్రాక్ట్ చేసాం. ఎందుకు, రైల్వే టైం నుంచి 24 అవర్స్ నుంచి 12 అవర్స్ టైం ఫార్మాట్. ఇక్కడ మనకేంటి 12 అవర్స్ టైం ఫార్మాట్ నుంచి 24 అవర్స్ టైం ఫార్మాట్, కాబట్టి దానికి మనం ప్లస్ యాడ్ చేయాలి, అంతేనా? h +12 యాడ్ చేయాలి. కానీ ఒక కండిషన్ ఉంది, ఏంటి, 12 కానప్పుడు మాత్రమే ఆ కండిషన్ రాయాలి. ఇక్కడ ఏదైతే కండిషన్ ఉందో అదే, ఇఫ్ h నాట్ ఈక్వల్ టు 12 అయితే h +12 అని రాయాలి. అంటే ఒకవేళ 12:35 PM అని ఇచ్చాడు అనుకోండి, మనకి ఏమవుతుంది, ఒకవేళ మనం ఈ కండిషన్ రాయకపోతే 12 + 12 అంటే 24 వచ్చేస్తుంది. 24 అనేది మనకి అసలు రైల్వే టైం జోన్లో ఉంటుందా? రైల్వే టైం జోన్లో ఎక్కడి నుంచి ఉంటుంది, 00 నుంచి 23:59 వరకే ఉంటుంది, 24 అనేది ఉండదు. కాబట్టి 12 అనేది హవర్స్ అనేవి 12 అయినప్పుడు మనము h +12 అనేది ఎగ్జిక్యూట్ చేయకూడదు. ఓకే, నెక్స్ట్ సేమ్ ఇక్కడ కూడా ఇఫ్ ఇక్కడ 12:35 PM కాకుండా 12:35 AM అని ఇచ్చాడు అనుకోండి, ఇక్కడ మనము అవర్ ఈక్వల్ టు 0 అంటే 00:35 అని అంటే దానికి ఈక్వాలెంట్ రైల్వే టైం ఏంటి 12:35 AM. కాబట్టి మనం అవర్ ఈక్వల్ టు 0 అయితే అవర్ ఈక్వల్ టు 12 అని రాసాం. ఇదే ఎగ్జాంపుల్ 12:35 AMకి ఈక్వాలెంట్ రైల్వే టైం ఏంటి 00:35. కాబట్టి ఇఫ్ అవర్ ఈక్వల్ టు 12 అయితే మనం ఏం చేయాలి, అవర్ ఈక్వల్ టు 0 చేసేయాలి, అంతేనా? ఆపోజిట్, దీనికి ఆపోజిట్ మనకి, అంతే, అంతకుమించి ఇంకేం కాదు. అవర్ ఈక్వల్ టు 12 అయితే అవర్ ఈక్వల్ టు 0 చేయాలి. అప్పుడు మనకు అది ఏమవుతుంది, 12:35 AM అని చెప్తే 00:35 అని వస్తుంది. ఓకే, సో అంతే. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, system.out.printf టైమ్ ఈజ్ %t. ఇక్కడ AM PM ఉండదు, h, m రైల్వే టైం కాబట్టి ఓన్లీ అవర్స్ మినిట్స్ ఉంటుంది, AM PM ఉండదు. ఓకే, సో జస్ట్ మనం దీనికి ఆపోజిట్ ఇక్కడ చూడండి,
ఇఫ్ హెచ్ నాట్ ఈక్వల్ టు 12 అయితే హెచ్ ఈక్వల్ టు హెచ్ మైనస్ 12 చేసాం. ఇక్కడ మనం ఏం చేయాలి, హెచ్ ఈక్వల్ టు హెచ్ ప్లస్ 12 చేయాలి. ఇక్కడ హెచ్ ఈక్వల్ టు 0 అయితే హెచ్ ఈక్వల్ టు 12 చేసాం. కాబట్టి ఇక్కడ హెచ్ ఈక్వల్ టు 12 అయితే హెచ్ ఈక్వల్ టు 0 చేయాలి. దీనికి ఆపోజిట్లో రాస్తే సరిపోద్ది అంతే. సో మనం ఇది ఎలా రాసాము అనేసి దీని వెనక్కున్న మ్యాథమెటిక్స్ మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం. కాబట్టి ఫస్ట్ మీరు ఆ వీడియో వాచ్ చేయండి. ఆ వీడియో వాచ్ చేస్తే మీకు ఈ వీడియో అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఆల్మోస్ట్ మీకు ఈ వీడియో ఈ ఎగ్జాంపుల్స్ చూసైనా మీకు ఇది అర్థమైపోయి ఉంటుంది. ఒకవేళ అర్థం కాకపోతే ఒకసారి ప్రీవియస్ వీడియో చూడండి. ఓకే, అంతే గైస్. సో మనం ఈ ప్రోగ్రామ్ను మనం ల్యాప్టాప్లో రాద్దాం. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ గైస్. హాయ్ గైస్. సో మనం బోర్డు మీద 12 అవర్స్ టైం ఫార్మాట్ నుంచి రైల్వే టైంకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలని చెప్పాం కదా. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఆ ప్రోగ్రామ్ అనేది రాద్దాం. ఓకే, సో నేను 12 అవర్స్ టైం డెమో ఒక క్లాస్ క్రియేట్ చేసుకున్నాను. ఇందులో మనం మెయిన్ మెథడ్ రాయాలి. కాబట్టి పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ అగ్స్. ఓకే, సో నెక్స్ట్ మనం యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోవాలి. కాబట్టి నేను స్కానర్ క్లాస్ యూజ్ చేస్తాను. స్కానర్ క్లాస్ యూజ్ చేయాలంటే ఇంపోర్ట్ చేసుకోవాలి. కాబట్టి ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్కానర్. ఓకే, సో స్కానర్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. స్కానర్ ఇన్ ఈక్వల్ టు న్యూ స్కానర్ ఆఫ్ సిస్టమ్ డాట్ ఇన్. సో ఇది స్కానర్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ యూజర్ని మనం అడగాలి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎంటర్ అవర్స్. లెట్స్ సే యూజర్ నాకు ఇంట్ హెచ్ ఈక్వల్ టు ఇన్ డాట్ నెక్స్ట్ ఇంట్ అని రాస్తే యూజర్ ఏదైతే వాల్యూ ఇచ్చాడో అది ఇచ్చిన వేరియబుల్లోకి వస్తుంది. తర్వాత మనం మినిట్స్ అడగాలి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎంటర్ మినిట్స్. సో ఇంట్ ఎమ్ ఈక్వల్ టు ఇన్ డాట్ నెక్స్ట్ ఇంట్. ఓకే, నెక్స్ట్ యూజర్ని టైం ఫార్మాట్ ఏఎంఆ పిఎంఆ అని కూడా అడగాలి. కాబట్టి ఇక్కడ ఎంటర్ 0 ఫర్ ఏఎం అండ్ 1 ఫర్ పిఎం అని అన్నాం అనుకోండి. సో యూజర్ ఏఎం ఎంటర్ చేయాలంటే 0 ఎంటర్ చేస్తాడు, పిఎం ఎంటర్ చేయాలంటే 1 ఎంటర్ చేస్తాడు. కాబట్టి ఇంట్ ఫార్మాట్ ఈక్వల్ టు ఇన్ డాట్ నెక్స్ట్ ఇంట్. ఓకే, సో ఇప్పుడు మనకి 3 డిఫరెంట్ వేరియబుల్స్లో వాల్యూస్ వచ్చేసాయి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, 12 అవర్స్ టైం నుంచి రైల్వే టైంలో కన్వర్ట్ చేయాలి. కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి, మనం ఇక్కడ ఫస్ట్ ఏఎంఆ పిఎంఆ అని కన్సిడర్ చేసుకుని దాన్ని బట్టి రిమైనింగ్ లాజిక్ రాయాలి. సో ఫస్ట్ ఇఫ్ ఫార్మాట్ ఈక్వల్ టు 1 అంటే ఏంటి, మనకి అది పిఎం లాజిక్. ఒకవేళ ఫార్మాట్ అనేది ఈక్వల్ టు 0 అయితే మనకి ఏంటది ఏఎం లాజిక్. సో ఫార్మాట్ ఈక్వల్ టు 1 అయితే అది పిఎం లాజిక్. పిఎంలో మనం ఏం కన్సిడర్ చేయాలి, హెచ్ అనేది నాట్ ఈక్వల్ టు 12 అయితే హెచ్కి మనము +12 యాడ్ చేయాలి. అంతేనా, మనం బోర్డు మీద ఏదైతే చెప్పుకున్నాం అంతే. నెక్స్ట్ ఒకవేళ ఏఎం లాజిక్లో ఏం చేయాలి, హెచ్ ఈక్వల్ టు 12 అయితే మనము హెచ్ ఈక్వల్ టు 0 అని రాయాలి. అంతేనా, సో అంతే. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ప్రింట్ చేస్తే సరిపోద్ది. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ టైమ్ ఈజ్ %d హెచ్ కామా ఎం. ఇక్కడ మనం సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎఫ్ యూజ్ చేయాలి. ఎందుకంటే మనం ఫార్మాట్ స్పెసిఫైర్స్ యూజ్ చేసాం కాబట్టి. నెక్స్ట్ నేను ఇక్కడ మనము ఈచ్ అండ్ ఎవ్రీ కోడ్ ఎందుకు ఇలా రాసామని నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. జస్ట్ మనం బోర్డు మీద ఆ ఎక్స్ప్లెనేషన్ మొత్తం ఇచ్చుకున్నాం కాబట్టి నేను బోర్డు మీద ఏదైతే రాసానో అది ఇక్కడ రాస్తున్నాను. ఓకే, కాబట్టి మీరు ఫస్ట్ ఆ వీడియో అనేది వాచ్ చేస్తే మీకు ఇది ఎందుకు ఇలా రాసామనేది తెలుస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు మనం ఒకసారి రన్ చేద్దాం. సేవ్ చేశాను, కంపైల్ చేయాలి. జావా సి స్పేస్ 12 అవర్స్ టైం డెమో డాట్ జావా కంపైల్ చేశాను, రన్ చేస్తున్నాను. 12 అవర్స్ టైం డెమో. లెట్స్ సే అవర్స్ 3 ఎంటర్ చేశాడు, 55 ఎంటర్ చేశాడు, 1 ఎంటర్ చేశాడు. అంటే 3:55 PM అని ఎంటర్ చేశాడు అనుకోండి. దానికి ఈక్వలెంట్ రైల్వే టైం ఏంటి, 15:55. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. లెట్స్ సే 12 అవర్స్ ఎంటర్ చేశాడు, మినిట్స్ 45 ఎంటర్ చేశాడు, 0 ఎంటర్ చేశాడు. 12:45 AM అంటే మనకి ఏం రావాలి, 00:45 అని రావాలి. చూడండి, 0:45 సరిపోయిందా. నెక్స్ట్ 12 ఎంటర్ చేశాడు, 34 ఎంటర్ చేశాడు, 1 ఎంటర్ చేశాడు. అంటే 12:34 PM అంటే మనకి ఏం రావాలి, 12:34 రావాలి. సో 12:34 అని వచ్చింది, సరిపోయిందా. సో ఈ విధంగా మనం ఏం చేయాలంటే 12 అవర్స్ టైం నుంచి రైల్వే టైంలో కన్వర్ట్ చేయడానికి ప్రోగ్రామ్ అనేది రాసుకోవాలి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీకు మన వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి.
అలానే మీ ఫ్రెండ్స్ అందరికీ మన ప్లేలిస్ట్ అనేవి షేర్ చేయండి. ఓకే, సో దట్ వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ గైస్.